सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थी साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। श्री लक्ष्मीदेवी पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी देव्यै नमः। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో మనకి దీపావళి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, ధనధాన్యాలకు అష్ట ఐశ్వర్యాలు మనకు లభించాలి అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా చాలా తేలికైన పద్ధతిలో ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నానండి। చాలా ఖర్చులైనటువంటి పూజ అండి, ఎక్కువ ఐటమ్స్ లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ తోని చాలా తక్కువ ఖర్చుతో పూజ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా 2025వ సంవత్సరంలో దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజైతే జరుపుకోవాలండి। ఈ సంవత్సరం మనకి తిథులు అనేటివి తగులు మిగులుగా రావడం జరిగిందండి। ఉదయం ఉన్న తేదీ మనకి సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్న తేదీ తర్వాత రోజు పూర్తిగా ఉండదు, ఇలా మనకి తగులు మిగులుగా రావడం అయితే జరిగిందండి। కానీ మెయిన్గా మనకి దీపావళి అంటే అమావాస్య తిథి అనేది ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్లోనే ఉండాలండి। మనకి ప్రదోష టైంలో దీపకాంతులలో మనం నైట్ బాణసంచాలు పేలుస్తూ ఆ టైంలో మనము దీపావళి పండుగను జరుపుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం 20వ తేదీ అయితే వచ్చిందండి। మనకి అమావాస్య తిథి వచ్చేసి 20వ తేదీన మధ్యాహ్నం నుంచి 21వ తేదీన సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు అయితే ఉంది। కేదార నోములు అనేటివి కూడా జరుపుకునే వాళ్ళు దీపావళి టైంలో అమావాస్య తిథి ఉన్నప్పుడైతే చేసుకుంటారండి। ఒకవేళ మీకు 20వ తేదీ కనుక చేసుకోవడం మిస్ అయితే 21వ తేదీన ఉదయం కూడా మీరు కేదార నోములు అనేటివి కూడా చేసుకోవచ్చండి। మనం సంపాదించేది ఎంత సంపాదించినా సరే మనం తినే తిండి కోసమే కదా అండి। కోటి విద్యలు కూటి కొరికే అని చెప్తూ ఉంటారు కదా అండి। అంటే మనం ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, ఎంత బిల్డింగ్లు కట్టినా, ఎంత సంపాదించినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం చేసేదంతా మనం తినే తిండి కోసమే। మనం తినే తిండి పుష్కలంగా లభించాలి అంటే ధనధాన్యాలన్నీ కూడా మన దగ్గర సమృద్ధిగా ఉండాలండి। కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ అండి। మామూలుగా అమావాస్య రోజున లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తూ ఉంటారు కదండి। మరి దీపావళి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి కనుక పూజ చేస్తే చాలా శుభప్రదం అండి। తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయండి। ముందుగా అయితే లక్ష్మీదేవికి పూజ ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు లక్ష్మీదేవి ఫోటోని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి। ఇక్కడైతే ఒక చిన్న విషయం అండి, మనకి దీపావళి పండుగ వచ్చేస్తుంది, తర్వాత మనకి కార్తీక మాసం వస్తుందండి। మనం పూజ చేస్తాం కదా అండి, మన ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలండి అంటే 20వ తేదీ మనకి సోమవారం కాబట్టి అమావాస్య రోజున చాలామంది క్లీనింగ్ అనేది చెయ్యరండి। దాని ముందు రోజు వచ్చేసి మనకి 19వ తేదీ ఆదివారం రోజు అయితే క్లీన్ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు ఆదివారం రోజు కూడా క్లీనింగ్ చేయడం కుదరలేదు అనుకున్నప్పుడు మీరు ముందు రోజు శనివారం రోజు కూడా మీరు 18వ తేదీ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి। ఇప్పుడు అయితే లక్ష్మీదేవికి పూజ ఎలా చేయాలి అంటే మీ పూజా రూమ్లో కనుక ఎక్కడైనా సరే ప్లేస్ కనుక ఉంటే ఆ ప్రాంతంలో మీరు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి। నేనైతే ఇక్కడ సతీ సమేతంగా అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవి సమేత నేను ఈ పూజ అనేది చేసుకుంటున్నానండి। మీ దగ్గర కనుక విష్ణుమూర్తి ఫోటో ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకొని చేసుకోవచ్చండి। ఈ ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను। పీఠం మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిగా బియ్యం అనేది వేసుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకొని వెంకటేశ్వర స్వామి అలానే లక్ష్మీదేవి ఫోటోలను పెట్టుకొని చక్కగా పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి। లక్ష్మీదేవికి అయితే ప్రత్యేకంగా నేను గాజుల మాల అయితే వేస్తున్నానండి, ఎందుకంటే అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టం కాబట్టి నా దగ్గర నేను అమ్మవారి కోసం ఈ గాజుల మాల అనేది చేసుకొని అమ్మవారికి వేసుకున్నానండి। ఇక్కడ ప్రత్యేకంగా నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనం ఎంత సంపాదించినా తినే తిండి కోసమే కదండి। ధనధాన్యాలు సమృద్ధిగా మనకి లభించాలి అంటే అష్ట ఐశ్వర్యాలతో మనం తులతూగాలి అంటే మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక పరిస్థితులు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ అమావాస్య రోజున కుబేరు కుండలు అనేటివి పెట్టుకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి। చాలా సింపుల్ అండి। మీ దగ్గర పెద్ద సైజు కుండలు అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ సైజు కుండలు కనుక దొరికితే మీరు పెట్టుకోండి। లేదు మీకు ఆ సైజు కుండలు దొరకలేదు అని అనుకుంటే చిన్న చిన్న ప్రమిదలు ఉంటాయి కదా అండి, సో మట్టి ప్రమిదలకే మీరు ప్రియారిటీ అనేది ఇవ్వండి। చాలామంది ఈరోజు పూజలో ప్రత్యేకంగా కుండలను తెచ్చుకొని వాటికి పెయింటింగ్స్ అనేటివి వేసుకొని చక్కగా అలంకరణ చేసుకుంటూ ఉంటారండి। అవి ఏవైనా సరే వాళ్ళ తృప్తి కోసం చేసుకుంటారు, ఖచ్చితంగా పెయింటింగ్స్ ఉన్న కుండలే పెట్టాలి అన్న నియమం అయితే ఏం లేదు।
కదండి. నేనైతే ఇక్కడ మట్టి కుండలను తెచ్చుకొని ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టి తర్వాత నేను ఆ మట్టి కుండలకి గంధం బొట్లు అనేటివి పెట్టుకొని తర్వాత అందులో నేను ధనధాన్యాలను అయితే నింపానండి. అంటే ఒక కుండలో నేను బియ్యాన్ని, మరొక కుండలో ధాన్యాలు అంటే పప్పులు, కందిపప్పు, అలానే పచ్చెనపప్పు, అలానే ఉప్పు అంటే ఐశ్వర్యానికి అధిపతి లక్ష్మీదేవి అంటాం కదా అండి. సో అందుకని ఉప్పు అనేది నేను ఒక కుండలో నింపుకున్నానండి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులను కూడా నేను ఒక కుండలో నిండుగా అయితే పెట్టుకున్నానండి. మనము ఈ కుండలో ఈ ధనధాన్యాలన్నీ వేసేటప్పుడు నిండుగా వేయాలండి, హాఫ్ అయితే వేయకూడదు. ఇలా నిండుగా వేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలి. తర్వాత దీపాలను ఏర్పాటు చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ప్రత్యేకంగా పూజలో నా దగ్గర వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వెండి విగ్రహం అనేది చిన్నగా ఉందండి. మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి. లేదు ఇవేవి లేవు అనుకున్న వాళ్ళు మీరు సాక్షాత్తు అమ్మవారి ఫోటోకి, అయ్యవారి ఫోటోకి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ఇత్తల పళ్ళెం పెట్టుకొని అందులో కూడా నేను ఒక 5 ప్రమిదలను తీసుకున్నానండి. ఎన్ని కుండలు తీసుకోవాలండి అంటే 3 కానీ లేదా 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా బేసి సంఖ్యలో ఉండేలాగైతే మీరు కుండలను చూసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న ప్రమిదలను తీసుకున్నానని చెప్పాను కదండి. ఇందులో అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులన్నిటినీ కూడా నేను ఇందులో అయితే నింపుకున్నానండి. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలను మనం లక్ష్మీదేవి సోదరులుగా అయితే భావిస్తూ ఉంటామండి. ఎందుకంటే మనకి సముద్ర మదనం అనేది జరిగింది కదండి. ఆ రోజు లక్ష్మీదేవితో పాటు ఈ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇవి కూడా ఉద్భవించాయి అని చెప్తారండి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో చెల్లెళ్ళు ఈ లక్ష్మీ గవ్వలు కూడా అక్కడే ఉంటాయి. అప్పుడు ధనధాన్యాలకు లోటు ఉండదు అని చెప్తారు. అందుకని నేను ఇక్కడ లక్ష్మీ గవ్వలను ఏర్పాటు చేసుకున్నాను. అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు జాజికాయ, అలానే గోమతి చక్రాలు, తామర గింజలు వీటన్నిటిని కూడా నింపుకున్నానండి. మీ దగ్గర ఏ ఉన్నా సరే నింపుకోవచ్చండి. ఖచ్చితంగా ఇవే పెట్టుకోవాలి అని అయితే ఏం లేదు. డబ్బులు ఉంటే డబ్బులు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొద్దిగా డబ్బులు అనేటివి, లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనం డబ్బే కదండి. అందుకని డబ్బును కూడా నేను ఈ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నానండి. మీరు కూడా 10 రూపాయల నోట్లు కానీ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఏ ఉన్నా సరే మీ ఇంట్లో కనీసం ఒక్క నోటు ఉన్నా సరే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ నోట్ని మీరు భద్రంగా అయితే పర్సులో కానీ లేదా బీరువాలో కానీ పెట్టుకోండి. ఎందుకంటే ధనం వృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉంటారండి. ఈరోజు పూజలో ప్రత్యేకంగా నేను 5 దీపాలను ఏర్పాటు చేసుకున్నానండి. దీపావళి కదా అండి, సాయంత్రం సమయంలో మనం కనుక ఈ పూజ చేస్తే దీపకాంతులలో ఆ లక్ష్మీదేవిని చూస్తుంటే చాలా అందంగా ప్రకాశవంతంగా ఆ తల్లి మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా ఉంటుందండి. అందుకని నేను ప్రత్యేకంగా ఇక్కడ 5 దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఈ పూజలో ఎన్ని దీపాలను ఏర్పాటు చేసుకోవాలండి అంటే ఎన్ని దీపాలైనా సరే పెట్టుకోవచ్చండి. ఇన్ని పెట్టాలి, అన్ని పెట్టాలి అన్న నియమం అయితే లేదు. నేను ఈ పూజ నేను ఎలా చేసుకున్నానో ఆ విధానాన్ని మాత్రమే తెలియజేస్తున్నానండి. చాలా సింపుల్గా అండి. ఇక్కడ మీరు ఎక్కువ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అమ్మవారి ఫోటోని చక్కగా అలంకరణ చేసుకొని కుబేర కుండలను అన్నిటినీ ఏర్పాటు చేసుకొని చక్కగా ఏకహారతితో దీపారాధన అనేది చేసుకున్నానండి. చూడండి, దీపాలు వెలిగిన తర్వాత ఆ దీపపు కాంతులలో సాక్షాత్తు అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారు కదా. నాకైతే ఈ పూజ చేస్తున్నప్పుడల్లా చాలా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వైబ్ లాగా చాలా హ్యాపీగా నేనైతే పూజ చేసుకున్నానండి. ఈ విధంగా అయితే నేను పూజకి మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను. తర్వాత మనం చేసేటువంటి పూజలో ఆదిదేవుడు గణపతిని అయితే మనం పూజించాలి కాబట్టి గణపతిని అయితే నేను విగ్రహం అయితే నా దగ్గర ఉందండి, పెట్టుకున్నాను. మీ దగ్గర ఫోటో ఉన్నా ఫోటో పెట్టుకోవచ్చండి, లేదు అంటే చిన్న పసుపుతో గణపతిని చేసుకోవచ్చు. దీపావళి రోజున ప్రత్యేకంగా మనము ధనలక్ష్మీదేవికి మనం పూజ చేస్తాం కాబట్టి ధనంతో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారండి. నేనైతే ఇక్కడ రూపాయి కాయిన్స్తో, అలానే నా దగ్గర వెండి మొగ్గలు అనేటివి ఉన్నాయండి. వెండి మొగ్గలు, అలానే బంగారు కలర్లో ఉండేటువంటి మొగ్గలు, అలానే చిట్టి గాజులు వీటన్నిటితో కూడా నేను అమ్మవారికి ఒక 4 సార్లు అయితే నేను అష్టోత్తరాలు అయితే పఠించుకున్నానండి. మీరు అన్ని సార్లు పఠించుకోలేకపోయినా సరే మీ దగ్గర ఉన్న వాటితో కొద్దిగా వేసుకుంటూ అష్టోత్తర శతనామావళి మొత్తం కూడా మీరు పఠించాలండి. మరి నైవేద్యం విషయంకి వస్తే ఏం చేయాలండి అంటే మీ శక్తి కొలదండి. మీరు ఏవి చేయగలను, మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే వాటితో ఏం చేయగలరో ఆ అమ్మవారికి నిండు భక్తితో మీరు నివేదించండి. తప్పకుండా ఆ తల్లి స్వీకరిస్తుంది. ఏమీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క కానీ లేదా బెల్లం పానకం కానీ ఏది పెట్టినా సరే సరిపోతుందండి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి మీరు ధూప దీప నైవేద్యాలన్నిటినీ సమర్పించి చివరిగా టెంకాయ అనేది మీరు సమర్పించుకోవాలండి. ఈ విధంగా అయితే మీరు ధనలక్ష్మి పూజ అనేది చేయాలండి. ఇప్పుడు పూజ అంతా అయిన తర్వాత మీకు చాలా డౌట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. ఈ కుబేర కుండల్లో మనం ధనధాన్యాలని నింపాం కదా అండి, మరి వీటిని ఏం చేయాలండి అంటే ఈ ధనధాన్యాలు
సిరిధాన్యాలన్నిటినీ కూడా మనము ఇప్పుడు ధాన్యాలు పప్పులు అవన్నీ వేశారు కదండి, వీటన్నిటిని కూడా మనము మన ఇంట్లో కూరల్లో కానీ కిచెన్లో కానీ వాటిలో అయితే మనం ఉపయోగించుకోవచ్చండి. నిత్య అవసరాలకు మనం ఉప్పును కానీ వీటన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ అమ్మవారి పూజలో మనము డబ్బులతో పూజ చేస్తాము అని వీటన్నిటితో చేస్తూ ఉంటాం కదండి. మరి వీటిని ఏం చేయాలండి అంటే, మీరు అమ్మవారి పూజలో నోట్స్ కనుక పెడితే, అంటే 100 రూపాయల నోట్లు కానీ 10 రూపాయల నోట్లు కానీ ఇవన్నీ కనుక పెడితే వాటిలో కనీసం ఒక్క నోట్ అన్నా తీసుకొని మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ పెట్టుకోవాలండి. ఎందుకంటే అలా పెట్టుకుంటే ధనం అనేది వృద్ధి చెందుతుంది. అలానే మీరు ఇక్కడ అమ్మవారికి మంగళకరమైన వస్తువులు పెట్టుంటారు కదండి, లక్ష్మీ గవ్వలు, వీటన్నిటిని ఏం చేయాలండి అంటే, వీటన్నిటిని మీరు పాలల్లో కడిగి తర్వాత నీళ్ళల్లో కడిగి మళ్ళీ తర్వాత పూజలో కూడా మీరు ఉపయోగించుకోవచ్చండి. వీటిని మళ్ళీ మీరు పూజల్లో ఉపయోగించుకుంటూ ఉండొచ్చండి, తప్పైతే ఏం లేదు. తర్వాత ఇందులో మనం రూపాయి కాయిన్స్తో పూజ చేస్తాం కదండి. చాలామంది రూపాయి కాయిన్స్తో కానీ లేదా 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయల కాయిన్స్ ఇలా వేటిలతో పూజ చేసినా సరే వాటిల్ని కూడా అంతేనండి. 1 రూపాయి కానీ మీరు మీ పర్సులో కానీ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్స్లో కానివ్వండి లేదా బీరువాల్లో కానీ డబ్బులు పెట్టే స్థానంలో మీరు కనుక పెట్టుకుంటే అది కుబేర స్థానం అవుతుందండి. ఎప్పుడు కూడా మీకు డబ్బు అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారండి. చాలామంది ధనలక్ష్మీదేవి పూజలో అక్షయ పాత్రను కూడా పెడుతూ ఉంటారండి. మనం అక్షయ పాత్రని ఎక్కువగా అక్షయ తృతీయ రోజు పెడుతూ ఉంటాము. అలానే ధనత్రయోదశి రోజు కూడా పెడుతూ ఉంటామండి. ఈ ధనలక్ష్మి పూజ అమావాస్య రోజు కూడా పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. ఈ అక్షయ పాత్రను పూజ అంతా అయిన తర్వాత మీరు బీరువాలో పెట్టుకోవచ్చండి. తర్వాత రూపాయి కాయిన్స్ని కూడా చెప్పాను కదండి, పాలల్లో కడిగి తర్వాత పూజలో మీరు శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు 108 అష్టోత్తరాలు మీరు పఠించుకునేటప్పుడు ఈ రూపాయి కాయిన్స్ అయితే మళ్ళీ మీరు ఉపయోగించుకుంటూ ఉండొచ్చండి. తరువాత పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. మనము 20వ తేదీ సోమవారం రోజున మనం పూజా పీఠం అనేది పెట్టుకుంటాం కదా అండి. మనకి సోమవారం నుంచి మంగళవారం రోజున సాయంత్రం వరకు అమావాస్య తిథి అయితే ఉందండి. తర్వాత రోజు అంటే మంగళవారం రోజున ఎట్టు పరిస్థితుల్లో పీఠాన్ని అయితే కదిలించకూడదు. కొంతమంది కేదార నోములు ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారండి. మనం ఇంట్లోనే 2వ రోజు కూడా ఇంట్లోనే పెట్టుకోవాలండి. తర్వాత 3వ రోజు అంటే 22వ తేదీన బుధవారం రోజైతే మీరు పీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. మరి పీఠాన్ని ఎలా కదిలించాలండి అంటే, మీరు బుధవారం రోజున ఉదయాన్నే నార్మల్గా స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని అలానే ఏదైనా మీ శక్తి కొలది నైవేద్యం అనేది పెట్టుకొని అష్టోత్తరాలు లక్ష్మీ అమ్మవారివి కుదిరితే వెంకటేశ్వర స్వామివి అంటే విష్ణు స్వరూపం యొక్క అష్టోత్తరాలు పఠించుకొని చక్కగా మీరు దీపారాధన ఇవంతా కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు అమ్మవారి ఫోటోని అలానే స్వామివారి ఫోటోని అయితే కదిలించాలండి. దీపం వెలుగుతున్నప్పుడు ఎట్టు పరిస్థితుల్లో మీరు ఫోటోలను అయితే కదిలించకూడదు. దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మీరు అమ్మవారి ఫోటోని యథాస్థానంలో అంటే మీ పూజా రూమ్లో మీ ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే మీరు 20వ తేదీ పూజ అనేది స్టార్ట్ చేస్తారు కదా అండి దీపావళి రోజు, ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఇలాంటి కొద్దిపాటి నియమాలు అయితే పాటిస్తే సరిపోతుంది. తప్పకుండా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీ అందరి సపోర్ట్ అనేది మన ఛానల్కి తప్పకుండా అవసరం అండి. మీరందరూ కూడా అన్ని డివోషనల్కి సంబంధించినటువంటి పూజా విధానం మనకు రానున్నటువంటి కార్తీక మాసంలో అన్ని విధానం పూజా విధానం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మనకి ఇక్కడే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అకౌంట్ ఉంది, అక్కడ కూడా ఫాలో అవుతూ ఉండండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.